బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప త్రినాథ స్వామియే నమః. త్రినాథ వ్రతము కథా ప్రారంభము. పేద బ్రాహ్మణి కథ. సీతాదాసు చెప్పుచున్నాడు. త్రినాథ స్వామి కథ చెబుతాను, భక్తులారా సావధానముగా వినండి. పూర్వము శ్రీపురము అనే పట్టమునందు మధుసూదనుడనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఆయవారం ఎత్తుకొని కుటుంబమును పోషించుకొని బ్రతికేవాడు. అతనికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ శిశువుకు తన తల్లి బలహీనురాలు అగుట వలన పాలు కూడా ఇవ్వలేనిదాయెను. అందుచేత ఆ శిశువు దినదినమునకు చిక్కుపోవచుండెను. ఒకరోజు ఆ ఇల్లాలు శిశువును చూచి మిక్కిలి బాధ నొంది తన భర్తతో ఒకనాడు, ఏమండి, శిశువును కన్నాం గాని శిశువునకు ఈ తల్లిపాలు ఇచ్చుటకు కూడా నోచుకొని అభాగ్యురాలు, బలహీనురాలు. అందుచేత ఒక పాడిగల ఆవును తీసుకురండి అని ప్రాధేయపడంగా భార్యతో ఆ పేద బ్రాహ్మణుడు, ఓసి వెర్రిదానా, మనము కడు పేదవారము, మనకు ఆవు ఎలా దొరుకుతుంది? మనం కొనలేము కదా అనెను. అతడి మాటలు విన్న భార్య దుఃఖించెను. ఓ బ్రహ్మదేవుడా, మా వంటి పేదవారింట్లో ఈ బిడ్డని ఎందుకు పుట్టించావు? ఏమి తిని బ్రతుకుతాడు ఈ బిడ్డ? జరగకూడనిది ఏమైనా జరిగితే నాకు శిశుహత్య చుట్టుకుంటుంది అని మిక్కిలి దుఃఖించసాగాను. దిక్కుతోచని ఆ బ్రాహ్మణుడు విచారించును. ఇంటిలో ఉన్న కమండము, మంచుపాత్ర వంటి లోహపు సామాన్లు అంగడిలో అమ్మి వచ్చిన 5 రూపాయలు జాగ్రత్తగా పట్టుకెళ్ళి భార్యకు ఇచ్చెను. ఆమె ఎంతో సంతోషించి, ఏవండి, ఈ సొమ్మును తీసుకెళ్ళి ఒక పాడి ఆవును కొనుక్కొని రమ్మని చెప్పింది. ఆ బ్రాహ్మణుడు ఆవు కోసం ఊరూరు తిరుగుచూ ఒక గ్రామము చేరెను. అక్కడ ధనికుడైన ఒక షావుకారు ఉండెను. అతడి దగ్గర చాలా పాడి ఆవులు ఉండెను. ఒక దైవ ఘటన అనుకొనెను. అతడి ఆవులలో బోధ అనే పాడి ఆవు ఉంది. అది చాలా దుష్టబుద్ధి గలది. మేతకు వెళితే పరుల చేలలో పడి పంట చేలను మేస్తుంది. ఆ షావుకారు ఆవును అమ్మివేయాలనుకున్నాడు. ఇది 50 రూపాయలు గల ఖరీదు గల ఆవు. దీని చేష్టల వల్ల ఊరు జనంతో జగడాలు వస్తున్నాయి కనుక 5 రూపాయలకే అమ్మివేస్తాను అనుకున్నవాడై ఆ బ్రాహ్మణుడు అడగగా 5 రూపాయలకు దూడతో ఆవును బ్రాహ్మణుకు అమ్మెను. వాటిని తోలుకొని ఆ బ్రాహ్మణుడు తన గ్రామము వచ్చినాడు. ఆ ఆవు దూడలను చూచి ఆ బ్రాహ్మణు భార్య ఎంతో సంతోషించింది. వెంటనే పాలు పితికి ఆ పసిబాబునికి ఇచ్చి ఆనందపన్ను. ఆ విధంగా దినములు గడుచుచుండగా ఒకరోజు ఆవు ఎటుపోయినదో కనిపించకుండెను. చీకటి పడి వేలాయెను. ఆవు రాకపోయేసరికి ఆ బ్రాహ్మణుడు ఊరిలోని పొలాల్లోని వెతకసాగాడు. అయినా ఆవు కనిపించలేదు. తెల్లవారవగానే మరలా ఆవును వెతకడానికి తోటలన్నీ వెతకసాగెను. ఆ తోటలో ఒక మర్రి చెట్టును చూచినాడు, విక్రయించినాడు. పేద బ్రాహ్మణునకు త్రినాథస్వామి త్రిమూర్తులు సాక్షాత్కరించుట. ఆ మర్రి చెట్టు పైన 3 మానవ రూపంలో ఉన్నారు. వారే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఆ చెట్టు కింద విశ్రమించిన ఆ పేద బ్రాహ్మణుడు మళ్ళా ఆవును వెతకదలిచి లేచుచుండగా త్రిమూర్తులు ఇట్లనెను. ఓ బ్రాహ్మణుడా, నీవు ఎవరువి? ఎక్కడికి పోవుచున్నావు అనిరి. అంతటా ఆ బ్రాహ్మణుడు నమస్కరించి, అయ్యలు, నేను మిక్కిలి పేదవాడను. నా పేరు మధుసూదనుడను అంటారు. ఆయవారము చేసుకుంటూ కుటుంబములను పోషించుకొనుచున్నాను. నాకు ఒక మగ శిశువు నా భార్యకు జన్మించింది. వారి ఆకలి తీర్చుటకు ఇంటిలోని పాత్రలు అమ్మి ఒక ఆవును దూడను చాలా శ్రమించి కొని తెచ్చాను. కొన్ని రోజులు నా భార్య పాలు పితికి బిడ్డకు ఇచ్చింది. ఒక్కసారిగా మాయమైంది. ఎంత వెతికినా ఎక్కడ తిరిగినా కనబడటం లేదు. నా ఆవును ఎవరైనా దొంగలించి ఉండవచ్చును. ఈరోజు పశువుల సంత, అందువలన అక్కడికి వెళ్ళి వెతుకుతాను అనెను. ఇతడి మాటలు విన్న త్రిమూర్తులు, ఓ బ్రాహ్మణుడా, నీవు ఎలాగూ పశువుల సంతకు వెళ్ళుచున్నావు కదా, మా కోసం కొన్ని దినుసులు కావాలి, తెస్తావా అని అడిగియట్లు చెప్పిరి. ఒక పైసా తాంబాకు, ఒక పైసా తమలపాకు, ఒక పైసా నువ్వుల నూనె మాకు తెచ్చి ఇమ్మని అడిగిరి. వారి మాటలు విని ఆ బ్రాహ్మణుడు, ఓ త్రిమూర్తులారా, నేను పేదవాడను, ఆయనవారము ఎత్తుకుని జీవిస్తవాణ్ణు, నాకు పైసలు ఎట్లా వస్తాయి అని చెప్పెను. అంతటి త్రిమూర్తులు, ఓ బ్రాహ్మణుడా, సరిగానిను అదిగో కనిపిస్తున్న ఆ గోరంటు పొద కనిపించినట్లుంది కదా, దాని మొదల్లో 3 పైసాలున్నాయి.
తీసుకువెళ్ళి తీసుకురమ్మనిరు. వారు చెప్పిన చోటికి వెళ్ళి చూడగా పైసాలు 3 దొరికినవి. ఇంకా ఉన్నాయేమోనని వెదకసాగాను. అది చూచి త్రిమూర్తులు, ఓ బ్రాహ్మణుడా, నీకు పిచ్చి పట్టినదా ఏమి? ఆ 3 పైసలు తీసుకువెళ్ళి ఆ 3 దినుసులు రమ్మండి. ఆ బ్రాహ్మణుడు కొంత దూరం వరకు వెళ్ళి తిరిగి వచ్చి ఆ మర్రి చెట్టు క్రింద నిలబడి నమస్కరించి, మీరు చెప్పిన నూనె ఎలాగ తెస్తాను అని అడిగిను. అందులకు త్రిమూర్తులు, నీపై మీద వేసుకున్న గావంచాలో పోసి తెమ్మండ్రు. అందులకు ఆ బ్రాహ్మణుడు వెర్రి మొగము వేసుకొని గావంచాలో నూనె ఎట్లు ఉంటుందని. అప్పుడు త్రిమూర్తులు, పోయి నువ్వు వెళ్ళి గావంచాలో నూనె పోసుకొని తెమ్ము అని గద్దించి చెప్పును. ఆ బ్రాహ్మణుడు ఆ సంతకు పోయెను. అక్కడ తన ఆవు కనిపించలేదు. త్రిమూర్తులు మహిమ గావంచాల్లో నూనె నిలుచుట, సంతలోని ఆకులు వక్కలు తంబాకు తీసుకున్నాడు. ఆ గానుగ దగ్గరికి వెళ్ళి నూనె పోయమన్నాడు. గావంచీలో అది చూసిన షావుకారు ఆ బ్రాహ్మణుడు వెర్రోడా అనుకొని నూనె లేదు వెళ్ళమన్నాడు. సంతలో మరో దుకాణం దగ్గరికి వెళ్ళిపోయాడు. 1 పైసా నూనె ఇమ్మని గావంచా పరిచాడు. ఈ బ్రాహ్మణుడు వెర్రి బాగులోలా ఉన్నాడు. వీరిని మోసం చేసి పైసలు తీసుకుందామని ఆలోచించి కొలత పాత్ర తిరగేసి మట్టు దగ్గర కొలిచి పోసాడు వస్త్రంలో. ఆ బ్రాహ్మణుడు అంచులు ముడిచి పట్టుకుని వెళ్ళిపోయాడు. అంతే సంగతులు. మోసం చేసిన వర్తకని కుందిలోని నూనె అసలు లేకుండా పోయింది. అది చూచి వ్యాపారి మూర్ఛపోయాడు. ఈ విషయం మిగిలిన నూనె వ్యాపారులందరికీ తెలిసి వచ్చారు. మా దగ్గరికి వచ్చారు ఆ బ్రాహ్మణుడు అని అందరూ చెప్పారు. ఎలా వెళ్ళిన వాడిని వర్తకులు అలా తీశారు. విప్రుని వద్దకు వెళ్ళి, ఓ బ్రాహ్మణుడా విను, మీరు నూనె కొన్నవారు కదా, కొంత కొలత తక్కువగా వచ్చింది. పూర్తిగా మళ్ళా కొలిచి ఇస్తాము, తీసుకువెళ్ళండి అన్నారు బ్రాహ్మణుడు. సంతకు వెళ్ళినాడు. ఆ కొలత పాత్రలో మళ్ళా అతడిచ్చిన నూనె కొలతగా సరిగా ఉన్నది. ఆ పూసిన వ్యాపారి ఎంతో ఆనందించారు. ఆ బ్రాహ్మణుని పంచెలో నూనె పోసినారు. అది తీసుకొని వెళ్ళిపోయారు. త్రిమూర్తులకు ఆకు వక్క తంబాకు నూనె ఇచ్చి ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోచుండగా బ్రాహ్మణుడు త్రిమూర్తులు చెప్పినట్టుగా సంబరము జరుగుట. ఆ బ్రాహ్మణుని త్రిమూర్తులు పిలిచి, ఓ బ్రాహ్మణుడా, మా మాట విను. నీవు త్రినాదుల వ్రతము చేసినా నీ దారిద్ర్యము కష్టములు తీరి సిరి సంపదలు కలిగెను. అంతటా ఆ బ్రాహ్మణుడు, అయ్యా, ఏ వస్తువులతో త్రినాదులను పూజించాలి వివరంగా చెప్పమని అడిగిను. అప్పుడు త్రినాదులు ఇలా పలికినారు, ఓ బ్రాహ్మణుడా, ఇప్పుడు నీవు తెచ్చిన 3 పైసల సామాగ్రి సరిపోవును. మాకు ఈ సామాగ్రితో సంబరము చేయుము. 3 మట్టి చిలువలను యందు తంబాకు నిలిచిపెట్టి ధూపము వేయవలను. 3 మట్టి దీపం ప్రమిదలలో ఒత్తులు వేసి చమురు పోసి వెలిగించి ఆకు వక్కలు సమర్పించవలను. నీ స్తోమతను బట్టి నివేదన చేయవలను. రాత్రి మొదటి జాముల్లో నీ గృహంలోని బంధువులను స్నేహితులను పిలుచుకొని త్రినాథ స్వామి వారి సంబరంను అత్యంత భక్తి శ్రద్ధలతోని జరుపుకొనవలను. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి పాపాలు అన్నీ నశించిపోవును, అమితమైన సంపదలు చేకూనని చెప్పెను. ఆ బీద బ్రాహ్మణుడు ఎలాగైనా త్రినాథస్వామి సంబరము చేయదలచి మర్రి చెట్టు కింద పూజను ఆరంభించాడు. తంబాకు ముందు తయారు చేసినారు. అప్పుడు త్రిమూర్తులు, నీ గావంచ చింపి ఒత్తులు చేయమనగా బ్రాహ్మణుడు, ఓ స్వాములారా, నేను కడు పేదవాణ్ణు. ఆయా వారమెత్తుకొని నా కుటుంబమును పోషించుకొని జీవించుచున్నాను. తిండి బట్టలకు నానా అవస్థలు పడుచున్నాను. ఆ దీపం వెలిగించుటకు నిప్పు కూడా లేదు. నా ఆవును దొంగలు తీసుకుపోయినారు. నా భార్య బిడ్డ తిండి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఉన్న వస్త్రం ఒక్కటి చింపుకుంటే నా గతేం కాను, ఏ విధంగా పూజ చేస్తాను అని చిరాకు పడి ఆ బ్రాహ్మణుడు చలికిలు పడివేశాడు. అంతటా అవస్థను చూసి త్రిమూర్తులు, ఓ బ్రాహ్మణుడా, బాధపడకు, నీ ఆవు దూడ దొరుకుతాయి. నీవు నీ కుటుంబమును చాలా ఆనందంగా ఉంటావు. అన్న వస్త్రము దొరుకుతాయి, సంపదలు కలుగునని చెప్పును. అంతటా ఆ బ్రాహ్మణుడు వారికి నమస్కరించి, ఓ స్వాములారా, ఆ భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు స్వామి వారికి 5 సంబరాలు చేస్తాను. ఆ మాట నిజం నమ్మమని చెప్పినారు. దీపం వెలిగించుటకు నిప్పు లేదు, నేనేమి చేయగలను అనగా త్రిమూర్తులు, ఓ బ్రాహ్మణుడా, నీ 2 కన్నులు మూసుకొనుము అనెను. అతడు వారు చెప్పిన విధంగా కన్నులు మూసుకున్నాడు. ఆ స్నానము కరుణతో దీపం వెలిగించబడింది. అది చూసి స్వామికి సంబరం చేసినాడు. సాష్టాంగ
ప్రణామాలు ఆవరించాడు. పేద బ్రాహ్మణ్ణి త్రిమూర్తులు కరుణించుట. అలా త్రిమూర్తులు సాష్టాంగ నమస్కారము చేసి అలా కొంచెము ముందటికి ఆ బ్రాహ్మణుని పిలువగా వెళ్ళగా అక్కడ తన ఆవు దూడ కనిపించింది. చూసి ఎంతో సంబరించి పదే పదే ఆ త్రినాథుల్ని స్మరించుకుంటూ ఆవును దూడను తీసుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు. తన ఇంటిని చూసి ఆశ్చర్యపోయినాడు. సిరి సంపదలతోని కలకలలాడుతుంది. భార్య బిడ్డలు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇది త్రినాథ స్వామి వారి దయ వలన తలచి బ్రాహ్మణుడు ఆ త్రినాథుల వ్రతము ఆచరించెను. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ తన త్రినాథ స్వాముల సంబరం గురించి తెలియజేసి చెప్పినారు. అందరి చేత ఈ వ్రతము చేయించి బాగుగా ప్రచారము చేసినారు. ఆ రాజ్యములో ప్రజలందరూ సుఖ సంతోషములతో సిరి సంపదలతో నిండి ఉన్నారు. అందువలన షావుకారులందరూ తన వ్యాపారాలను మూసివేసినారు. వారందరూ కలిపి వారి పరిస్థితుల గురించి ఆ దేశపు రాజుగారి దగ్గరికి వెళ్ళి విన్నపించుకున్నారు. రాజుగారు త్రినాథుల వ్రతమును నిషేధించుట. షావుకారులందరూ ఆ దేశపు రాజు దగ్గరికి వెళ్ళి జరిగినదంతయు చెప్పినారు. ఆ పేద బ్రాహ్మణుడు శ్రీపురము వెళ్ళి వచ్చి త్రినాథ స్వామి వ్రతమందించి అందరికీ వ్రత విధానము చెప్పి ప్రజలందరి చేత వ్రతమును ఆచరించి చేసినారు. దానితో అందరూ కుబేరునితో సమానమైపోయినారు. అందువల్ల మా వ్యాపారములు పోయినవి.